తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో ఫస్ట్ సిల్వర్ స్క్రీన్ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసింది అర్జున్ రెడ్డి. ఎస్ అమితుమి కాదు. ఓకే ఓకే. రిలీజ్ అమితుమి ఫస్ట్ అయింది, తర్వాత అర్జున్ రెడ్డి అయింది. సో అప్పటికే మీకు విజయ్ అంటే ఒక ఐడియా ఉందా? అంటే మీకు ఇష్టం అని అన్నారు కదా, ఐ మీన్ ఎస్ నాకు ఎవడే సుబ్రహ్మణ్యం యాక్చువల్లీ ముందుటి నుంచి ఇష్టం. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అప్పటి నుంచి ఇష్టం. ఓకే. అంత చిన్న క్యారెక్టర్ మీరు బాగానే గమనించారా? నేను పక్కన వాళ్ళని ఎక్కువ గమనిస్తాను. ఓకే ఓకే. లైక్ ఎందుకంటే నేను కూడా జూనియర్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయ్యాను కదా, సో నేను పక్కన వాళ్ళని చూస్తూ ఉంటాను, ఎవరు బాగున్నారు, ఎవరు అవుతారు హీరో అని నేను లోపల. సో ప్రెడిక్షన్ గేమ్. ఎస్ ఐ యూస్ టు ప్రెడిక్ట్, అంటే ఐ యూస్ టు రూట్ ఫర్ పీపుల్, అండ్ విజయ్ దేవరకొండ ఇస్ వన్ ఆఫ్ దెమ్. అప్పుడు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ టైంలో గెస్ట్ చేశారు ఏమన్నా విజయ్ దేవరకొండ? ఏమనుకున్నారు? నేను అనుకున్నాను దిస్ గాయ్ యాక్చువల్లీ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ కన్నా ముందు నేను వేరే మూవీలో చూసాను విజయ్ దేవరకొండ గారిని. నువ్విలా మూవీ ఈటీవీది ఉంటుంది. సో లిటరల్లీ ఇట్స్ స్మాల్ ఫిల్మ్ అండ్ హీ హాస్ లైక్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో నేను ఆ మూవీ చూసినప్పటి నుంచి ఫ్యాన్ అని కాదు కానీ అరే బాగున్నాడు ఇతను హీరో అవుతే బాగుండు అని. సో అందుకే అర్జున్ రెడ్డి చేశాను యాక్చువల్లీ, బికాజ్ ఐ వాజ్ యాక్చువల్లీ రూటింగ్ ఫర్ హిమ్. ఓకే. అర్జున్ రెడ్డి, సందీప్ రెడ్డి వంగ గారు అప్పటికి ఎవరికి తెలియదు, ఒక కొత్త డెబ్యూటెంట్ కాబట్టి. ఏమన్నా అనిపించిందా మీ ప్రెడిక్షన్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి ఆ డైరెక్షన్ చూసినప్పుడు? అంటే ఫ్యూ పీపుల్ హ్యావ్ దట్ ఆరా, అంటే ఇలా తెలిసిపోతుంది మీకు. ఆల్రెడీ ఫేమస్ ఉన్నట్టు మాట్లాడతారు, ఆల్రెడీ ఎంత కాన్ఫిడెంట్, ఎవ్రీబడి వాజ్ కాన్ఫిడెంట్ ఆన్ దట్ సెట్, అందరూ కాన్ఫిడెంట్ ఉండే. సో ఎస్ సార్ ఇస్ లైక్ అమేజింగ్. సార్ బయట అనుకునే అంత కోపిస్ట్ ఏం కాదు. నాకు తెలిసిన సార్ అయితే వేరబ్బా, అక్కడ ఏమవుతుందో నాకు తెలీదు. సో బయట అందరూ ఇలాగే అనుకుంటారు, అంటే చాలా ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసేస్తారు వెంటనే. ఆయన ఏ రీల్లో కనిపించినా కొంచెం ఇలా ఎక్స్ప్రెషన్ ఇలా పెట్టారంటే చాలు అర్జున్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ వేసేస్తారు. ఈవెన్ పాపం TV9లో ఇంటర్వ్యూస్, ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు మీరు ఇక్కడ బ్యాన్ చేస్తే ఏం చేస్తారు అన్నప్పుడు ఆయన ఇలా చూస్తూ ఉంటాడు. ఆయన పాపం సీరియస్ అవ్వరు, ఇలా అని తర్వాత ఐ విల్ గో టు బాలీవుడ్ అండి, అక్కడ కూడా బ్యాన్ చేస్తే హాలీవుడ్ అని చాలా పొలైట్ గానే చెప్తారు. బట్ ఏంటి ఫస్ట్ ఇలా చూస్తారు ఆయనకి, ఆయన కళ్ళు ఇంటిమిడేటింగ్. డెఫినెట్లీ అంటే కొంతమంది ఉంటారు కదా, చూసిన వెంటనే మీకు లైక్ ఇంటిమిడేటింగ్ అనిపిస్తుంది చూసినప్పుడు, బట్ ఐఎమ్ ఓకే అంటే హీ వాజ్ స్వీట్ విత్ మీ. సో బట్ ఒక ఫార్ములా చెప్పేశారు తెలుసా మీరు ఇప్పుడు? ఏంటి? కొంతమంది ఆల్రెడీ చాలా ఫేమస్ లా మాట్లాడతారు, అది సక్సెస్, చాలా మందికి అది సక్సెస్ ఫార్ములా అయింది. అవునవును. ఈవెన్ అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ గారు ఆ స్పీచ్ ఇవ్వకపోయి ఉంటే మేబీ ఇంత పెద్ద స్టార్ అయ్యేవారు కాదేమో. ఎగ్జాక్ట్లీ ప్రాపర్ టైంలో ఒక మంచి స్పీచ్ ఇచ్చారు. లైక్ అందరినీ పిలవండి రా, ఒకవేళ బీపేస్తే మీరు పిలవండి అని. నైస్. సో ఐ మీన్ అర్జున్ రెడ్డి క్యారెక్టర్ అయితే అప్పటికే విజయ్ మీద కొంచెం మంచి ఇంప్రెషన్ ఉంది మీకు, విజయ్ గారి మీద చేశారు. అవునవును. నైస్.